క్యాప్సికమ్ కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోయే ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. సోయా 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, క్యాప్సికమ్ 1 కప్పు, వెల్లుల్లి 1 టీ స్పూన్, మైదా 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఆయిల్ వేడికి పెట్టేసి ముందు మనం మిక్సీ రెడీ చేసుకుందాం. ఓకే. సోయా అంటే ఇప్పుడు మామూలు మిల్ మేకర్ ఉంటుంది కదా, దీంట్లోనే చోరుగా ఉండే మిల్ మేకర్ కూడా ఉంటుంది అనమాట. ఓకే. అలాంటి వాటిని తీసుకొచ్చుకొని జస్ట్ ఆయిల్ వాటర్లో ఫిక్స్ చేసుకోవాలి. జస్ట్ వాటర్లో అలా ముంచి తీస్తే సరిపోతుంది. నానబెట్టాలి. జస్ట్ నానబెడితే సరిపోతుంది. పెద్ద మామూలు వేరే వాటర్ ఏం లేదు, వేడి నీళ్ళు అని అట్లా ఏం లేదు, ఏదైనా పెట్టచ్చు. ఓకే. ఇలా ఓకే. దీంట్లో క్యాప్సికమ్ మంచిగా సన్నగా తరుక్కోవాలి. ఓకే. లేకపోతే మనం కట్లెట్ చేసేటప్పుడు ఆ సేఫ్ కరెక్ట్ రాదు మనకి. అవును. దాని తర్వాత ఆల్రెడీ సేమ్ అలానే చాప్ చేసిన గార్లిక్ వేసుకొని దీంట్లో లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఓకే. సోయాలో కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే అది చాలా ఇదిగా ఉంటుంది, టేస్ట్లెస్గా ఉంటుంది. అందువల్ల అలానే చిల్లీ పౌడర్, అట్లానే కొంచెం బైండింగ్కి కొంచెం మైదా. ఓకే. సో ఇదంతా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. చేసి వడల్లాగా కాకుండా ఇలా ఉంటుంది. సేమ్ ఆ షేప్ని ఇలా చేస్తాం. ఫస్ట్ షేప్ చేసుకుని తర్వాత ఒత్తుకుంటే మనకి ఇంకా వెడల్పు కావాలంటే వెడల్పు, లావు కావాలంటే లావు ఇట్లా వస్తుంది. ఇలా వస్తుంది. సరిపోతుంది. కలర్ కూడా మారిపోతుంది. ఓకే. కొంచెం సింపుల్ గార్నిష్ చేద్దాం. ఒక బాస్కెట్ లాగా, అంటే ఒక ఫ్రూట్ బాస్కెట్ లాగా, ఫ్లవర్ బాస్కెట్ లాగా ఎట్లా. ఓకేనా? ఓకే. ఇలా తీసి దీంట్లో మనం చిల్లీ సాస్ కానీ టమాటో సాస్ వేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. దీనికి కొంచెం క్యాప్సికమ్ యాడ్ చేద్దాం. క్యాప్సికమ్ వేసాం కదా సోయాలో, అందుకని జస్ట్ ఏదో. సో ఇలాగే ట్రై చేయండి కట్లెట్ ని, డెఫినెట్ గా చాలా బాగుంటుంది.